స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్నేహితులారా, కాడి అనే దానిని మన తెలంగాణ భాషలో కాని అంటామండి. ఎద్దుల పైన కానీ పశువుల మెడపైన కానీ కాడిని ఉంచి బరువైన వస్తువులు మోసుకెళ్ళడానికి, పొలమును దున్నడానికి ఈ కాడిని పశువుల తలపైన ఉంచుతారు. అవి విపరీతమైనటువంటి బరువును, భారాన్ని మోస్తూ ఈ బరువులను మోసుకెళ్ళడము, దుక్కి దున్నడం లాంటివి చేస్తూ ఉన్నవి. అయితే ప్రభుల వారి మాటలో నా కాడి సులువుగా ఉంది, నా భారము తేలికగా ఉంది అని దేనిని గూర్చి ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు అనే ఆలోచనను పరిశుద్ధాత్ముని ప్రేరణతో మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, కొన్నిసార్లు సమాజంలో కొంతమంది బోధకులు, చాలామంది బోధకులు ఉన్నారు కదండి, వారిలో కొంతమంది బోధనలు మనం విన్నప్పుడు పలాని కులానికి సంబంధించిన వారు చాలా పవిత్రంగా జన్మిస్తారు కనుక, పలాని మతానికి సంబంధించిన వారు పవిత్రులు కనుక, లేక పలాని సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు విధానాలు పాటించేటటువంటి వారు మాత్రమే, పలాని నామమును అనేక పర్యాయములు పలికేటటువంటి వారు మాత్రమే పవిత్రమైన వారు, వాళ్ళు మాత్రమే మోక్షానికి పరలోక రాజ్యానికి వెళ్తారు అని బోధించడాన్ని మనము గమనించే వారంగా, చాలా పర్యాయాలు వినినటువంటి వారంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజమే పలాని కులానికి సంబంధించిన వారు మాత్రమే పవిత్రులుగా ఎట్లా జన్మిస్తారండి, పలాని మతానికి సంబంధించిన వారు పలాని ఆచారాలు పాటించేటటువంటి వారు మాత్రమే పవిత్రుల, మిగతా వారు కాదా అనే సందేహం కూడా మనలో తలెత్తుతూ ఉండవచ్చు. ఇదే విధానాన్ని యేసు ప్రభుల వారు జీవించి ఉన్న కాలం నాటి యూదియా సమాజంలోనూ యూదా మతంలోనూ వారి సంప్రదాయాలు ఆచారాలు బోధనలలోనూ ఉండడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. వారి బోధనలు వారు ఆచరించాలని తెలియజేస్తూ ఉన్నటువంటి విధి విధానాలు విపరీత ధోరణిలో ఉండినట్లు మనము గమనిస్తాం. వారు విశ్రాంతి దినాన్ని లేక సబ్బాతును ఆచరించేటటువంటి వారుగా ఉన్నారు కదండి. సబ్బాతుకు సంబంధించే 600 నియమాలను పరిసయ్యులు అంటే యూదుల యొక్క బోధకులు యూదులకు బోధించినారండి. సబ్బాతుకు సంబంధించిన మాటలే, విధి విధానాలే 600 నియమాలు వారికి బోధించినటువంటి వారుగా ఉన్నారు. కేవలము ఒక్క దినం కొరకే, విశ్రాంతి దినం కొరకే ఇన్ని నియమాలు బోధించి ఉంటే జీవితం అంతటి కొరకు ఎన్ని నియమ నిబంధనలను వారు బోధించినటువంటి వారుగా ఉన్నారో మనము ఊహించుకునేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, ఆ విపరీత ధోరణి ప్రదర్శించుచున్నటువంటి పరిసయ్యుల బోధను
ఆ విపరీత ధోరణిలో బోధింపబడుతూ ఉన్నటువంటి నియమ నిబంధనలను ఉద్దేశించి ప్రభుల వారు పలికినటువంటి మాట ఏమిటంటే, మీరు మోయ శక్యముగానే భారములను ప్రజల మీద మోపేటటువంటి వారుగా ఉన్నారు. విపరీత ధోరణితో కూడినటువంటి నియమములను ప్రజల మీద మోపేటటువంటి వారుగా ఉన్నారు అని తన ఆయాసాన్ని ప్రభుల వారు వ్యక్తపరిచినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళకి అంటే ప్రజలకి మీరు మోయలేనటువంటి కాడిని ప్రజలపైన మోపినారు, మోయలేనటువంటి భారాన్ని ప్రజలపైన మోపినారు. ఇటువంటి తరుణంలో నేను ప్రజలకు అందించేటటువంటి కాడి కానివ్వండి, నేను ప్రజలకు అందించేటటువంటి భారం కానివ్వండి, అవి చాలా సులువైనవిగా తేలికైనవిగా ఉంటూ ఉన్నవి అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. చాలాసార్లు ఈ నియమ నిబంధనలు ఆచారాలలో విపరీత ధోరణి మనకు కనబడుతుందండి. చాలాసార్లు ఏమవుతుందంటే మన వ్యక్తిగతమైనటువంటి మార్పును గురించి బోధించకుండా, అంటే నువ్వు చెడును విడిచి ఒక మంచి మనిషిలాగా బ్రతుకు, మానవులందరినీ ప్రేమించు, మానవులందరినీ గౌరవించు, మానవత్వానికి పెద్దపీట వేయు అనే వ్యక్తిగత మార్పు, సమాజ ప్రయోజనము, సహోదర భావాన్ని విడిచిపెట్టి ఈ ఆచార వ్యవహారములను గురించి ఎంతగా బోధించినా మానవునికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అట్టి మానవుని వలన ఈ సమాజానికి ఏదైనా మేలు కలుగుతూ ఉన్నదా? ఈ విపరీత ధోరణి బోధనలను వలన మానవునిలో మానవత్వము పెంపొందించగలమా? ఇవి కేవలము మానవుని కష్టపెట్టడానికి మాత్రమే ఉండినట్లు మనము గమనిస్తాం. బాహ్య సంబంధమైన బాహ్య ఆచారాలనే మనం బోధించినట్లయితే అంతరంగ జీవితము, ఆ ఇన్నర్నెస్ అనేది చీకటితో మిగిలిపోయే ప్రమాదము ఉండింది. వ్యక్తిగతమైనటువంటి మార్పును మనము పట్టించుకోనటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి తరుణంలో ప్రభుల వారు మోక్షానికి కానివ్వండి, రక్షణకు కానివ్వండి, వారు అందించినటువంటి బోధ అది వ్యక్తిగతమైనటువంటి, అంటే బాహ్య ఆచారాలకి లేకపోతే బాహ్య విధానాలకి, అయ్యో ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలకి అతీతంగా మానవుడు ప్రదర్శించేటటువంటి విపరీత ధోరణులకు అతీతంగా ఆయన అంతరంగపరమైనటువంటి మార్పును గురించి బోధించినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి స్నేహితులారా, యేసు ప్రభుల వారు అంతరంగ మార్పు అంటే మారు మనసును గురించి ఆయన బోధించినాడండి. ఇప్పుడున్న జీవితము ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి జీవితంగా ఉండినట్లయితే, అనేకులను బాధపరిచేటటువంటి జీవితంగా ఉండినట్లయితే, ఆ జీవితాన్ని విడిచిపెట్టి మంచి జీవితాన్ని ప్రారంభించు, అది మారు మనసు. ఈ రకంగా జీవిస్తే అది మోక్షానికి వెళ్ళేటటువంటిదిగా ఉండింది అని. అలాగుననే స్నేహితులారా, పశ్చాత్తాపం గురించి ప్రభుల వారు బోధించినటువంటి వారుగా ఉన్నారు. దీని యొక్క భావాన్ని మనం గమనించినప్పుడు, మన వలన ఏదైనా తప్పిదము జరిగినప్పుడు ఆ తప్పిదమును గురించి ఒప్పుకొనుచు, చింతించుచు, నిజమే ఈ మాటలో దోషం ఉండింది, ఈ కార్యంలో పాపం ఉండింది, దీని వలన ఫలాని సహోదరుడు ఫలాని సహోదరి నొచ్చుకున్నారు, వాళ్ళకి నష్టం కలిగింది, కష్టం కలిగింది అని మన చింతను వ్యక్తపరుస్తూ ఆ బలహీనతను విడిచిపెట్టడమే పశ్చాత్తాపంగా మనము భావిస్తాం, అర్థం చేసుకుంటాం. దీని వలన అతడు పాపములో నుండి బయటికి రాగలిగిన ఒప్పుకోలును ప్రదర్శిస్తూ ఉన్నాడు. మూడో ఆలోచన
అంతరంగంగా మనస్ఫూర్తిగా వస్తువులతో కాదు, సంపదలతో కాదు, వస్త్రములతో కాదు, లోక సంబంధమైన ఏ రకమైన పద్ధతితో కాదు, అంతరంగంగా హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారంగా ఉండాలి. ఇవి ఒక మనిషిని రక్షణలోనికి నడిపించేటటువంటివి అని చూడండి. మానవ మారు మనసు, పశ్చాత్తాపము, విశ్వాసపు ఒప్పుకోలు ఇవన్నీ కూడా సిలువను చూసిన మానవుడిలో సిలువ బలియాగమును గురించి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో కలిగే భావనలుగా మనము అర్థము చేసుకోవచ్చు. కనుక మోయరాని విపరీత ఆచార వ్యవహారాల కాదండి. ఈ మారు మనసు, పశ్చాత్తాపము, వ్యక్తిగతంగా దేవుని యందు విశ్వాసం ఉంచడము అనేదే మోక్షానికి మెట్లు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మండల కాలంలో మరొక దినాన మీ సిలువను గురించి యోచించగలిగిన, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగిన అవకాశాన్ని మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన విధానమునకు మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఏదో ఆచార సాంప్రదాయబద్ధముగా మేము సిలువ వైపు చూడకుండా మీ త్యాగము మా జీవితాలకు వ్యక్తిగతంగా ఏ రీతిగా సంబంధించినటువంటిది అని అర్థం చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి. వ్యక్తిగతమైన మార్పు లేకుండా ఎన్ని పద్ధతులు, ఆచారాలు మేము పాటించినా అవి మా వ్యక్తిగత జీవితానికి కానీ సమాజానికి కానీ ప్రయోజనము లేనటువంటివని ఒప్పుకొని చూద్దాం. కనుక వ్యక్తిగతమైన మార్పు మా జీవితాలలో అనుగ్రహించి మారు మనసు, పశ్చాత్తాపము, మీ అందరి గొప్ప విశ్వాసము, వ్యక్తిగతమైన విశ్వాసం కలిగి జీవించడానికి మా మనోనేత్రములను తెరువమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ఒక్కొక్క కుమారుణ్ణి, కుమార్తెను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఏ కొరత, ఏ బాధ, శ్రమ, బంధకాలతో వారు ఉన్నారో వారి బలహీనతలను, అనారోగ్యములను దూరపరిచి నెమ్మది, సమాధానములను వారి జీవితంలో అనుగ్రహించమని పరీక్షలు వ్రాస్తూ ఉన్నారయ్యా. చాలామంది బిడ్డలు గొప్ప జ్ఞాపక శక్తి, జ్ఞానము, పరీక్షలంటే కలిగేటటువంటి భయము, ఆందోళనల నుంచి వారిని దూరపరిచి గొప్ప విజయంలోనికి వారిని నడిపించమని దినము మేము చేస్తూ ఉన్న ప్రతి పనులో అవి మంచివిగా, ఇతరులకు ప్రయోజనకరమైనవిగా ఉండునప్పుడు వాటిని మీరు మీ హస్తములలోనికి తీసుకొని బలపరిచి విజయమును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, కాపుదల మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.